నమస్తే వెల్కమ్ టు కెరియర్ పాయింట్. మెడిసిన్లో సీట్ రాలేదా అయినా సరే డాక్టర్ కావచ్చు. బెల్లిజ్లోని సెంట్రల్ అమెరికన్ హెల్త్ యూనివర్సిటీలో అతి తక్కువ ఫీజుతోనే మెడిసిన్ పూర్తి చేయొచ్చు. ఈ వివరాల్ని మనకు వివరించేందుకు క్రెడో విసాస్ డైరెక్టర్ కోటేశ్వరరావు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మెడిసిన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్కారం కోటేశ్వరరావు గారు. ముందుగా సెంట్రల్ అమెరికా హెల్త్ యూనివర్సిటీ అసలు ఏంటి, ఆ యూనివర్సిటీ స్పెషాలిటీ ఏంటి, దాని గురించి చెప్పండి. సెంట్రల్ అమెరికా హెల్త్ యూనివర్సిటీ అనేది 1996 నుంచి వాళ్ళు కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇండియన్ స్టూడెంట్స్, ముఖ్యంగా ఏపీ తెలంగాణ నుంచి కూడా ఎక్కువ స్టూడెంట్స్ అక్కడ చదువుకొని వచ్చారు. కోర్సెస్ కంప్లీట్ అవ్వడం జరిగింది. అట్లాగే వాళ్ళు వివిధ అంటే డాక్టర్స్గా మన ఇండియాలో కానీ కొంతమంది యూఎస్లో కానీ అలాగే యూకే అలాంటి కంట్రీస్లో కూడా వాళ్ళు డాక్టర్గా స్థిరపడటం జరిగింది. అంటే ఆ కాలేజ్ పరంగా దానికి పెద్ద సక్సెస్ స్టోరీ ఉంది. అందరూ వాళ్ళ కెరియర్స్ని బిల్డ్ చేసుకున్నారు. అలాగే సెంట్రల్ అమెరికా హెల్త్ యూనివర్సిటీ అనేది యుఎస్ ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో ఉంటుంది. సో యుఎస్కి దగ్గరగా ఉండటం వల్ల యుఎస్ ఫ్యాకల్టీస్ అక్కడ ఉంటారు, వర్కింగ్ డాక్టర్స్ అక్కడ దాంట్లో పనిచేస్తారు. దీనివల్ల ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్కి వాళ్ళకి తక్కువ టైంలో అంటే ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ అండ్ కోర్స్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది. మిగతా కంట్రీస్ అన్నింటిలో 5 years 6 years అట్లా ఉంటాయి. ఇక్కడ 4 years డిజైన్ చేశారు. ఇయర్లీ 3 సెమిస్టర్ మోడల్ అన్నమాట. సో ప్రతి ఇయర్ ఒక 3 సెమిస్టర్స్ కంప్లీట్ అయిపోతాయి. సో ఇక్కడ అంటే లీజర్గా అంటే ఇతర యాక్టివిటీస్కి ఎలాంటి ఆప్షన్ ఉండదు. సో కంప్లీట్ 2 years బేసిక్ సైన్స్ మొత్తం కంప్లీట్ థియరిటికల్ పార్ట్ మీద వాళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టమ్ డిజైన్ చేస్తారు అన్నమాట. అంటే ప్రస్తుతం ఎలా ఉందంటారు? అంటే మీరు చాలా మంది స్టూడెంట్స్ని పంపించున్నారు, చాలా మంది పేరెంట్స్ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఫీల్డ్ ఎలా ఉంది ప్రస్తుతం? మెడిసిన్కి అనుకూలంగా ఉందా? ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇండియాలో ఇక్కడ అంటే మన ఏపీ తెలంగాణలో ఎంసెట్ రాస్తున్న వాళ్ళ సంఖ్య 1,00,000 పైగా ఉంటుంది. సో ఆల్రెడీ నిన్నటి నుంచి కౌన్సిలింగ్ నడుస్తున్నాయి. 3rd వరకు అంటే తెలంగాణలో కౌన్సిలింగ్ పార్ట్ నడుస్తుంది. సో ఎంత చేసినా కూడా ఇక్కడ 2,500 3,000 సీట్ల కంటే లభ్యత లేదు. సో ఇంకా అంటే సీట్స్ కోసం ఆశించే వాళ్ళ సంఖ్య అనేది కంపేర్ చేసే కంటే చాలా ఎక్కువ ఉంది. సో అంటే కొంతమంది అంటే ఈ కౌన్సిలింగ్ ద్వారా కొంతమంది అగ్రికల్చర్ బీఎస్సీ అని, సో బీడిఎస్ అని, కొంతమంది ఫార్మ్ డి అని, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్, ఫార్మసీ అని ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ తీసుకున్నా కానీ ఇంకా వాళ్ళు అంటే డాక్టర్స్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేయాలి అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. సో అలాంటి డిమాండ్ని వాళ్ళు అందిపుచ్చుకోవడం కోసం వచ్చిన కంట్రీసే వన్ ఆఫ్ ద కంట్రీ సెంట్రల్ అమెరికా. సెంట్రల్ అమెరికా కాకుండా చైనా కానీ, ఫిలిప్పీన్స్ కానీ, కజక్ కానీ, రష్యాలో కానీ, యుక్రెయిన్ లాంటి కంట్రీస్ కానీ, యూరోప్లో జార్జియా కానీ ఇట్లా డిఫరెంట్ వాళ్ళు ఇండియన్ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయటం చేస్తున్నారు. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్నారు. సేమ్ టైం అందుబాటు బడ్జెట్ ఉంటుంది. సో ఎవరైనా సరే తమ పిల్లల్ని డాక్టర్ చేయాలనుకునే ఒక మధ్యతరగతి వాళ్ళ కళ నెరవేరటానికి అంటే కేవలం 15 లక్షల నుంచి కూడా మొదలయ్యే ఫీజులతో వాళ్ళ డాక్టర్ కళ నెరవేర్చుకునే అవకాశం బయట అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ అందిస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మీరు చాలా వరకు చెప్పారు. అంటే వీటన్నిటిలో చైనా కావచ్చు, మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే అమెరికా ఎందుకు అంటే బెస్ట్ అని కూడా అంటున్నారు చాలా మంది. ఎందుకంటారు? రీజన్ ఏంటి? బెస్ట్ అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కొంచెం డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు మన ఇండియా చూసుకుంటే కనుక ఎంబీబీఎస్ మన ఫాలో అయ్యే సిస్టమ్ యూకే బేస్డ్ సిస్టమ్. అంటే మనకంతా ఎస్ఐ టైప్ సిస్టమ్ ఉంటుంది. సో మనకు అంటే ఒక క్వశ్చన్ పట్టడం, రాయటం, పేజెస్ రాయటం అనే ఆప్షన్ ఉంటుంది. కానీ యూఎస్ సిస్టమ్ అట్లా ఉండదు. ఒక టాపిక్ ఒక సబ్జెక్ట్ వాళ్ళకి కంప్లీట్ అయిందంటే దాని మీద అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి, గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్లో వాళ్ళు ఖచ్చితంగా తరువు నాలెడ్జ్ అంటే మొత్తం సబ్జెక్ట్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చే విధంగా డిజైన్ అయి ఉంటుంది. గ్రిప్ ఉంటుంది అనమాట. సో అంటే మనకి చదివాము ఇవాళ నైట్ చదివాము, రేపు ఎగ్జామ్ రాసాము అన్నట్టు ఉంటుంది. అక్కడ అట్లా ఉండదు అనమాట. సో సబ్జెక్ట్ మీద డిఫరెంట్ ఆప్షన్స్లో ఇవ్వటం వల్ల వాళ్ళకంటే సబ్జెక్ట్ మీద కంప్లీట్ తరువు నాలెడ్జ్ వచ్చేస్తుంది. అందువల్ల ఎలాంటి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది అనమాట. ఓకే. అంటే చాలామంది ఏంటంటే అఫ్కోర్స్ మనకి చదవాలని ఉంటుంది, పేరెంట్స్కి కూడా చదివించాలని ఉంటుంది. అంటే ఒక మంచి కన్సల్టెన్సీని ఎంచుకోవాలంటే ఏం చేయాలంటారు? అంటే ఒక క్రెడో విసాస్కి డైరెక్టర్గా ఉన్న మీరు ఏం చెప్తారు? కన్సల్టెన్సీ ఎంచుకోవడం అనేది చూడండి, మేము ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అంటే స్టూడెంట్ సర్వీస్లో 15 years పైగా ఉన్నాం. సో మొదట్లో మేము అంటే ఇప్పటికీ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులు అన్ని కంట్రీస్ అంటే లైక్ యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఐర్లాండ్ ఇవి అన్ని కంట్రీస్ చేసేవాళ్ళం. అది కాకుండా ఇప్పుడు అంటే మెడిసిన్ ప్రోగ్రామ్కి కొంత లేటెస్ట్గానే వచ్చాము ఇది అయినా. సో ఒక కన్సల్టెన్సీని చేయాలంటే అంటే సామాన్యంగా అయితే కన్సల్టెన్సీ దాంట్లో అంటే ఎడ్యుకేషన్ దాంట్లో ఎక్కువ మోసాలు అయితే జరగవండి. సో అంటే ప్లేస్మెంట్స్ జాబుల పరంగా వచ్చేప్పటికి చాలా వింటాం, కానీ ఎడ్యుకేషన్ దాంట్లో జరిగేవి చాలా తక్కువ. సో అందువల్ల ఒక కన్సల్టెన్సీ ఎందుకు అంటే చూడాలి ఖచ్చితంగా. పేరెంట్స్ అయిన వాళ్ళు ఒక కన్సల్టెన్సీని ఎందుకు ఎంచుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, వాళ్ళు సర్వీస్ ఎట్లా ఇస్తున్నారు, వాళ్ళ ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళు అంటే ఆ వివరాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటే కనుక వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రయత్నం చేయవచ్చు.
ఓకే, అంటే మీ సర్వీసెస్ ఏ విధంగా ఉన్నాయి? క్రెడో వీసా సర్వీసెస్ ఏంటి, ఏ విధంగా ప్రస్తుతం మీరు చెప్పారు ఇన్ ఇయర్స్ జర్నీలో ఎలా ఉంది మీకు? ఏమండి ఖచ్చితంగా అంటే స్టూడెంట్స్కి మనం అడ్మిషన్ అంటే మన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ బడ్జెట్ ఏంటి. ఇప్పుడు ఒక అంటే జనరల్గా మెడిసిన్ కాకుండా ఇతర ప్రోగ్రామ్స్ చూసుకుంటే వారిని పరిగణలోకి తీసుకుంటాం. వాళ్ళు ఒక వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఫస్ట్ పేరెంట్స్ బడ్జెట్స్ ఏంటి, వాళ్ళు ఆర్థికంగా ఎంత వరకు పే చేయగలరు, అట్లాగే వాళ్ళ స్టూడెంట్ పర్సంటేజ్ ఎట్లా ఉన్నాయి, సో ఇంకా కొన్ని క్వాలిఫైడ్ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తున్నారు, ఇవన్నీ తీసుకొని వాళ్ళకి ఏ కంట్రీ బాగుంటుంది, ఎట్లా వాళ్ళు రీచ్ అవుతారు అనే దాన్ని అన్ని వివరాలు అందించడం జరుగుతుంది. రైట్ ఫ్రమ్ ద అడ్మిషన్ వాళ్ళకి వీసా వచ్చి వెళ్ళేంత వరకు జరిగే అన్ని ప్రక్రియల్లో అన్నింటిలో కూడా మేము అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దగ్గరుండి మరీ చూసుకుంటారు మ్యాక్సిమం. ఓకే, రైట్ అండి. హైదరాబాద్ నుంచి దీపక్ కాల్ చేశారు. హలో దీపక్ గారు, నమస్తే అండి. చెప్పండి మీ డౌట్ ఏంటి? చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఈ ఎక్స్పెండిచర్ గురించి కొద్దిగా డీటెయిల్ గా చెప్తారా సార్? ఎవరు డీటెయిల్ గా చెప్తలేదు సార్ దయచేసి. ఓకే అండి. అందరు చూస్తున్న ప్రోగ్రామ్స్ కానీ సార్ డీటెయిల్ గా చెప్తలేరు. ఒకసారి ఫుడ్ యాడ్ చేస్తే ఫీజు యాడ్ చేస్తున్నారు, అడిగే వరకు చెప్తలేరు. అంటే కొద్దిగా క్లారిటీ ఉండేటట్టు చెప్తే సో దాట్ ఒక కంక్లూజన్కి రావచ్చు అని సార్. మీకైతే సార్ సెంట్రల్ అమెరికాలో అయితే కనుక మీకు టోటల్ ఫీజు ఫుడ్ అండ్ లివింగ్ కానివ్వండి, అక్కడ కోర్స్ ఫీజు కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే 35 lakhs వరకు ఖర్చు వస్తుందండి. ట్యూషన్ ఫీజు 22 lakhs వరకు ఉంది, ఇయర్లీ 5,50,000 వరకు ఉంది. ట్యూషన్ ఫీజు కనుక మీరు ఒకటేసారి సింగిల్ అటెంప్ట్లో పే చేస్తే కనుక కాలేజ్ వాళ్ళు 15 lakhsగా ఆఫర్ చేస్తున్నారండి. అంటే 7 lakhs మీరు స్ట్రైట్ అవే బెనిఫిట్ తీసుకోవచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే టోటల్గా మీకు 35 lakhs మించకుండా మీ కోర్స్ కాస్ట్ అవుతుందండి. ఫుడ్ అండ్ లివింగ్ కానీ, ట్యూషన్ ఫీజు కానీ, ఫ్లైట్ టికెట్ అన్నీ కలుపుకుంటే కనుక. అలాగే ఎలా రీచ్ అవ్వాలంటారు మిమ్మల్ని? అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి? క్రెడో వీసాస్ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? హైదరాబాద్లో చూసుకుంటే హైదరాబాద్లో మేము 4 లొకేషన్స్లో ఉన్నామండి. దిల్సుఖ్ నగర్లో ఒక లొకేషన్ ఉంది, హిమాయత్ నగర్లో ఉంది, అండ్ కొంపల్లి ఒకటి ఉంది, బోడుప్పల్ ఒకటి ఉంది. సో ఇక్కడ ఏ ప్లేస్కైనా వచ్చి వాళ్ళు డీటెయిల్స్ వివరాలు తీసుకోవచ్చు. అలాగే విజయవాడలో మాకు బ్రాంచ్ ఉందండి. విజయవాడలో అక్కడ కూడా అంటే మేజర్ బిజినెస్ విజయవాడకు సంబంధించి కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం ఇవంతా కూడా అంటే గుంటూరు, ఒంగోలు ఇవంతా కూడా విజయవాడకి రూటింగ్ అవుతూ ఉంటాయి. సో విజయవాడలో కూడా మేజర్గా ఆపరేషన్స్ ఉన్నాయి. సో రేపు సండే అండ్ మండే రోజు మా టీం అంతా కూడా విజయవాడలో అవైలబుల్ ఉంటుందండి. సో ఎవరైనా సరే పేరెంట్స్ అంటే మేము ఒక మెసేజ్లు కూడా పంపడం జరుగుతుంది. అక్కడికి వచ్చినట్లయితే వాళ్ళందరికీ అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మిమ్మల్ని ఒక పేరెంట్ ఎవరైనా సరే అప్రోచ్ అయినప్పుడు ముందుగా ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తారు? అంటే చాలామంది భయపడతారు, సెంట్రల్ అమెరికా అంటే అంత దూరం పిల్లల్ని పంపించాలని ఉంటుంది, కానీ పంపిస్తే వాళ్ళు ఎలా, వాళ్ళ ఫుడ్ ఏంటి, వాళ్ళ సెక్యూరిటీ ఏంటి, ఏ విధంగా ఉంటారని కొంచెం ఆలోచిస్తారు. పేరెంట్స్ సెంట్రల్ అమెరికా అనేవాడు కానీ చైనా, ఫిలిప్పైన్స్ చూసుకుంటే మనకు కంట్రీస్ దగ్గరలో ఉన్నాయి, వెంటనే రీచ్ అవ్వచ్చు, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు వెళ్ళవచ్చు అనే ఆప్షన్లో ఆ కంట్రీస్ కోసం ఆలోచిస్తుంటారు. చైనా గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇంతకుముందు బాగా ఎక్కువ వెళ్ళేవాళ్ళు, చాలా కాలేజెస్ ఆఫర్ చేసేవి. అయితే అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆప్షన్ ఒక 100 ఉంది అనుకుంటే అందులో 80% స్టూడెంట్స్ ఇండియా నుంచి వెళ్తున్నారు కేవలం. సో అన్ని కాలేజెస్లో ఇండియా నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ అయిపోయారు. సో లాస్ట్ ఇయర్ మేము చైనా విజిట్ చేయడం జరిగింది. ఏ కాలేజీకి వెళ్ళినా సరే కాలేజ్ వాళ్ళు ఇండియన్ స్టూడెంట్స్ మాకు అంతవరకు వద్దు అనే టైప్లో డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. సో అట్లాగే ఈ ఇయర్ వాళ్ళు లిమిట్ చేస్తారు, ఇండియన్ స్టూడెంట్స్కి చాలా పరిమితులు విధించారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ వెళ్ళడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఇప్పటికే ఆల్మోస్ట్ చైనా అన్ని కాలేజెస్కి అడ్మిషన్స్ అయిపోయాయి. సో చైనా ఆప్షన్ లేనట్టే ఈ ఇయర్కి సంబంధించి. సో అలాగే చాలామంది ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతున్నాయి. ఇంకా ఆంధ్రాలో ఇంకా నెక్స్ట్ మంత్లో కౌన్సిలింగ్ ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు బయటకు వెళ్ళాలన్న ఆలోచనలతో ఉన్నా కానీ పాస్పోర్ట్ అలాంటి ఫస్ట్ డాక్యుమెంట్ రెడీ చేసుకోరు. ఇప్పుడు వరకు కౌన్సిలింగ్ వరకు కూడా అన్ని వాటి ప్రోగ్రాంలు చూస్తూ ఉంటారు, న్యూస్ వింటూ ఉంటారు, కానీ ఎక్కడికి వెళ్ళి ఎలా, ఏ కంట్రీ ఎట్లా ఉందని తెలుసుకునే ప్రయత్నం కూడా జరగట్లేదు. ఇప్పటి నుంచి మొదలేస్తున్నారు. సార్ అంతా వచ్చిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ ఇవన్నీ చూస్తుంటే పాస్పోర్ట్ ఎవరి దగ్గర ఉండట్లేదు. పాస్పోర్ట్కి అట్లీస్ట్ 1 month టైం పడుతుంది, ఒకసారి ఇంకా డిలే అవుతుంది, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, ఇవన్నీ అన్నమాట. అందుకని పేరెంట్స్కి ఏంటంటే ఆలోచన ఉన్నప్పుడు వెంటనే ముందుగా రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ విషయంలో వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలి. సో ఇప్పటికైనా సరే బయటికి వెళ్ళాలి అనుకున్న ఉద్దేశం ఉన్న వాళ్ళు పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. ముందుగా అదొకటి ప్రిపేర్ అయ్యి వస్తే తర్వాత ఎక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ బడ్జెట్ బట్టి ఏ కంట్రీ అయినా సరే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఓకే, రైట్. మీరు చెప్పారు ఇందాక చైనా తీసుకుంటే ఆ కంట్రీలో కనుక 80% వరకు వాళ్ళే వచ్చేస్తారు. అంటే ఎందుకు ఇండియా ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు? ఎక్కువ ఫారెన్ స్టడీస్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు? స్టూడెంట్స్ అనేవాళ్ళు. స్టూడెంట్స్ బయటకు చేస్తున్నారండి అప్పుడు ఖచ్చితంగా. ఎందుకంటే బడ్జెట్ ప్రకారం చూసుకున్నా సరే ఇప్పుడు జనరల్ కేటగిరీలో చూసుకుంటే మనకు తెలంగాణలో మహా అంటే ఒక 1000 సీట్ల వరకు వాళ్ళకి దొరుకుతాయి. మిగతా అంతా కూడా మేనేజ్మెంట్ కానీ, ఎన్ఆర్ఐ సీట్లు కానీ తీసుకోవాలి. ఆ మేనేజ్మెంట్ సీట్లు వస్తే అంటే బయట ఎట్లా ఉన్నా కానీ
దగ్గర ₹1,00,00,000 వరకు పెడితే కానీ వాళ్ళకి సీట్ దొరకదు. సో అలాంటి ఆప్షన్స్లో తక్కువ రేట్లు అంటే వీళ్ళు ఇయర్ వైజ్ పే చేసుకోవచ్చు. ఒకటేసారి వాళ్ళకి 40 లక్షలు 50 లక్షలు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇయర్ వైజ్ పే చేసుకుంటారు కాబట్టి అంటే వాళ్ళు అంటే లిమిటెడ్ బడ్జెట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బ్యాంక్స్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఇవన్నీ తీసుకోవడానికి బయట కంట్రీస్కి ఆప్షన్ ఉంది. సో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ క్వాలిటీ పరంగా కానీ ఎడ్యుకేషన్ అంతా కూడా సేమే ఉంది. సో బయట కంట్రీలో చేసినా ఇండియాలో చేసినా ఒక డిఫరెన్స్ ఏంటంటే ఎంసఐ స్క్రీనింగ్ ఒకటే. సో ఎంసఐ స్క్రీనింగ్ కంప్లీట్ చేస్తే కనుక ఇండియాలో చేసినా కానీ బయట చేసినా కానీ దర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్ అండి. ఓకే, మనం సెంట్రల్ అమెరికా గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంటే అక్కడ వెదర్ కండిషన్ ఎలా ఉంటుంది? పిల్లలు ఏ విధంగా అనుకూలంగానే ఉంటుందా మన వాళ్ళకి? వెదర్ కండిషన్స్ వచ్చేప్పటికి సేమ్ అంటే సెమీ ట్రాపికల్ కండిషన్స్ ఉన్నాయండి. లైక్ అంటే అంటే సముద్రము ఉంటుంది కాబట్టి సీషోర్ ఉంటుంది, కరేబియన్ సీ ఉంది, ఒక బోర్డర్గా ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి లైక్ మనకి ఆంధ్రప్రదేశ్లో కనుక కంపేర్ చేస్తే వైజాగ్ విజయవాడలో ఎలాంటి వెదర్ ఉంటుందో అదే వెదర్ ఉంటుంది. కొంచెం అంటే 35 degrees మ్యాక్సిమం ఉంటుంది, 8 వరకు మినిమంలో ఉంటుంది. సో అక్కడ వెదర్ కండిషన్ పరంగా మన వాళ్ళకి అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఈజీగా వాళ్ళు మనకు ఆ కండిషన్స్కి అలవాటు పడిపోతారు. ప్లస్ ఇక్కడ వాళ్ళకి కాలేజెస్లో కానీ హాస్టల్స్లో కానీ అంత ఏసీ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈ వెదర్ వల్ల వాళ్ళు ఏమి ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఏం లేదు. అంటే తొందరగా అలవాటు ఆ క్లైమేట్ అనేది. అలాగే మాక్సిమం మనం ఎంత దూరం వెళ్ళినా మన ఫుడ్ కోసం తెలుగు ఫుడ్ కోసం ఎక్కువ చూస్తుంటారు. అక్కడ ఫుడ్ అనేది సెక్యూరిటీ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిన స్టూడెంట్స్? ఫుడ్ పరంగా ఆలోచిస్తే ఫుడ్ అనేది అంటే మన ఇండియన్ దాటి బయటకు వెళ్తున్నాం అంటే ఎలాంటి అంటే మన ఇండియన్ టైప్ ఫుడ్ అవకాశాలు ఉన్నా కూడా కొంచెం ఫుడ్ దగ్గర అడ్జస్ట్మెంట్లు జరగాల్సిందే, తప్పదు అది. సో అయితే మన అంటే అన్ని కంట్రీస్లో కూడా మన ఒక సెంట్రల్ అమెరికా కాదండి, చైనా ఫిలిప్పైన్స్లో కూడా చూసుకున్నా ఇప్పుడు అన్ని కంట్రీస్లో కూడా ఇండియన్ షెఫ్స్ ఉన్నాయి, ఇండియన్ ఫుడ్డే వాళ్ళకి అందుబాటులో తెస్తున్నారు. సో కొంతమందికి ఇంకా కావాలనుకుంటే వాళ్ళు వండుకోవడానికి ఓన్ కుక్ చేసుకోవడానికి కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. సో కామన్ కిచెన్ ఆప్షన్స్ ఉన్నాయి, అట్లా చేసుకోవచ్చు. అదర్స్ కాలేజ్ హాస్టల్స్ చేసుకోవచ్చు. ఇండియన్ ఫుడ్ కంప్లీట్ ఇండియన్ ఫుడ్ వాళ్ళకి అందుబాటులో ఉంది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. ఓకే, అంటే చాలామంది పేరెంట్స్ అంటే బాగా ఆలోచిస్తారు అంత దూరం పంపిస్తున్నందుకు సెక్యూరిటీగా ఉంటారా లేదా, వాళ్ళకి సెక్యూర్గా ఫీల్ అవుతారా లేదా అనేది. సెక్యూరిటీ పరంగా అంటే చూడండి ఇప్పుడు యూఎస్కి వెళ్తున్నారు, యూకే వెళ్తున్నారు అంటే ఒకటి ఏంటంటే ఎంబీబీఎస్కి వెళ్ళే వాళ్ళు చిన్నపిల్లలు అంటే 10+2 అయిన పిల్లలు ఉంటారు. మిగతా ఎంఎస్కి చూసుకుంటే చాలా ఇయర్స్గా అన్ని మేజర్ కంట్రీస్కి యూఎస్ యూకే ఆస్ట్రేలియా అని ఇట్లా అన్ని కంట్రీస్కి వెళ్తున్నారు. ఎక్కడైనా ఒక ఇండియన్ అంటే ఒక కంట్రీ స్టూడెంట్స్ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు, వాళ్ళు కంట్రీకి రిసీవ్ చేసుకుంటారంటే ఖచ్చితంగా సేఫ్టీ సెక్యూరిటీ ఆ కంట్రీ బాధ్యత అది ఉంచడం అనేది. వాళ్ళు అట్లాగే ఖచ్చితమైన సేఫ్టీ సెక్యూరిటీ కంట్రీ ఇస్తుంది. కాలేజ్ వాళ్ళు దానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మేము కూడా యాజ్ ఎ కన్సల్టెంట్ కానీ వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే బిఫోర్ గోయింగ్ వాళ్ళకి ఓరియంటేషన్ ఉంటుంది. సో కంట్రీకి వెళ్తున్నారు కాబట్టి అక్కడ కండిషన్స్ ఎలా, వెదర్ కండిషన్ ఎలా ఉంటుంది, అలాగే సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉండాలి, హాస్టల్స్ ఎలా ఉంటాయి అన్నీ కూడా మేము వివరించడం జరుగుతుంది. సో ఫస్ట్ వాళ్ళకి వెళ్ళగానే కొత్తదనం ఫీల్ అవ్వకుండా సో ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యడం జరుగుతుంది. ఓకే రైట్ అండి. హైదరాబాద్ నుంచి లీనా కాల్ చేశారు. హలో హలో లీనా, నమస్తే అండి. నమస్తే అండి. మీ డౌట్ ఏంటి అడగండి. సార్ ఇది మెడిసిన్ ఎంబీబీఎస్ అంటే మరి ఇండియాకి వచ్చిన తర్వాత అది ఎలిజిబుల్ అవుతుందా సీట్? అవుతుందండి, ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ అంటే బయటకు వెళ్ళిన అంటే సెంట్రల్ అమెరికా కానీ చైనా కానీ ఫిలిప్పైన్స్ కానీ ఎనీ కంట్రీస్ మన వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళి చదివిన వాళ్ళు బ్యాక్ వచ్చిన తర్వాత ఎంసఐ స్క్రీనింగ్ ఒకటే అటెండ్ కావాలండి. అంటే వాళ్ళు ఎట్లా చదువుకున్నారు, వాళ్ళ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉందనేది చేసి ఒక టెస్ట్ ఎంసఐ స్క్రీనింగ్ టెస్ట్ అండి. అది కంప్లీట్ చేస్తే కనుక ఇండియాలో కానీ బయట కానీ ఏం డిఫరెన్స్ ఉండదండి, సేమ్ అవకాశాలు వాళ్ళకి కూడా ఉంటాయండి. అలాగే ఇందాక వరకు చెప్పారు మీరు అంటే ఫుడ్ ఓకే, సెక్యూరిటీ పరంగా ఓకే, అన్నీ అంటే కంప్లీట్గా హామీ అయితే ఇవ్వచ్చు. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వెళ్తున్నారు, ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్తున్నారు కాబట్టి. నెక్స్ట్ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఎడ్యుకేషన్ సిస్టమ్ సెంట్రల్ అమెరికాలో కంపారిటివ్లీ చాలా స్ట్రాంగ్ ఉంది. సో అంటే మిగతా కంట్రీస్లో బాగలేదని కదా నా ఉద్దేశం. సో అన్ని చోట్ల కూడా ఎడ్యుకేషన్ బాగానే ఉంది. సో ఇక్కడ ఏంటంటే 4 yearsలో కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ పాయింట్ అంటే ఎడ్యుకేషన్ పరంగా డ్యూరేషన్ చాలా తక్కువలో అయిపోతుంది, సేమ్ టైం క్వాలిటీగా అవుతుంది. ఇక్కడ పాస్ పర్సెంటేజ్ 75%. సో మనకి ఇండియాలో 50-60 ఉంటుంది. అక్కడ డైరెక్ట్ ప్రతి సబ్జెక్ట్లో వాళ్ళు 75 మార్క్స్ తెచ్చుకుంటే కానీ పాస్ అవడం జరుగుతుంది. కానీ మా దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కూడా ఆ మార్కుని రీచ్ అవుతున్నారు. 70% అంటే 90%లో పాస్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రతి వాళ్ళకి ఏదన్నా అంటే టెస్ట్ని 2 times పైన వాళ్ళు అటెంప్ట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఫీజులు కూడా ఏమి ఉండవు. అదే కంపారిజన్ మనకి చైనా ఫిలిప్పైన్స్లో చూసుకుంటాం. ఫిలిప్పైన్స్లో కనుక కొన్ని సబ్జెక్టులు కనుక మిగిలిపోతే వాళ్ళకి బ్యాక్లాగ్స్ ఉంటే కనుక వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ కంప్లీట్ ఇయర్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ అమెరికా అట్లా లేదు, వాళ్ళు క్లియర్ చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. అదొకటి అడ్వాంటేజ్ పాయింట్. 2 years బేసిక్ సైన్స్ అవ్వగానే వాళ్ళు అంటే కొంతమంది యూఎస్కి వెళ్ళాలనుకుంటారు. ఇండియాలోకి బయటికి మనం ఒక డిఫరెన్స్ ఆలోచిస్తే కనుక ఇండియాలో ఉన్న వాళ్ళు ఎంబీబీఎస్ అయిన తర్వాత
ఇక్కడే సెటిల్ అయ్యే ఆప్షన్లో ఆలోచిస్తారు కానీ బయటకు వెళ్ళి అంటే కెరీర్ పరంగా ఇంకా ఇతర ఆప్షన్లు ఏమున్నాయి అనే ఆలోచన కూడా జరగదు. అదే బయటకు వెళ్ళిన స్టూడెంట్స్కి అక్కడికంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చోట్లకి మనం వెళ్ళొచ్చు అనే అవగాహన అంటే విషయ పరిశీలన కూడా ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు ఖచ్చితంగా అంటే యుఎస్ఎంఎల్ఈ రాసుకుంటే యుఎస్ ప్యాటర్న్లో వాళ్ళ ఎడ్యుకేషన్ అవుతుంది. యుఎస్ఎంఎల్ఈ రాసుకుంటే యూఎస్కి వెళ్ళే ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి తెలుసు అన్నమాట. స్టెప్ 1 స్టెప్ 2 కంప్లీట్ చేసుకుంటే యుఎస్లో పీజీ అనేది ఫ్రీ, కంప్లీట్ టోటల్లీ ఫ్రీ, ప్లస్ వాళ్ళకి స్టైఫండ్ కూడా రావడం జరుగుతుంది. సో చాలా వరకు అంటే అంత ఈజీ అయితే కాదండి ఎడ్యుకేషన్. డాక్టర్ చేయటమే చాలా పెద్ద అచీవ్మెంట్. సో కమిట్మెంట్ ఉండాల్సిందే. అందరి వల్ల కాకపోవచ్చు కానీ దానికి ప్రయత్నం చేస్తే అట్లీస్ట్ వాళ్ళు 4 years కోర్స్ అయిపోయిన తర్వాత అన్నా సరే ఇంకొక 1 year లోపల వాళ్ళు పీజీ చేయడానికి యూఎస్ వెళ్ళడానికి అన్ని విధాలా వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు. అలాగే యూకే వెళ్ళాలంటే ప్లాప్ టెస్ట్ ఒకటి ఉంటుంది, అది రాసుకుంటే యూకే వెళ్ళొచ్చు. ఆస్ట్రేలియా మెడికల్ కౌన్సిల్ ఏఎంసీ రాసుకుంటే ఆ టెస్ట్ క్లియర్ చేస్తే ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చు. ఇవన్నీ ఇక్కడ అంటే బయట కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళకి ఆలోచిస్తారు, దాని మీద వాళ్ళు వర్కౌట్ చేస్తారు. సో బయటకు వెళ్ళే ఆప్షన్స్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇండియాలోనే వచ్చి వాళ్ళు సెటిల్ అవుదాం అనుకోరన్నమాట. సో అదర్ ఆప్షన్స్ ఎట్లా బాగుంది, ఎక్కడ బాగుంది అనే మొత్తం కూడా వాళ్ళకి అంటే నేను చాలామంది అక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్స్ చూశాను. కొంతమంది ఆస్ట్రేలియాకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు, కొంతమంది దుబాయ్ కంట్రీస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది యుఎస్ఎంఎల్ఈ ప్రిపేర్ అవుతున్నారు. సో అంత అవగాహన వాళ్ళకు ఉంటుంది, అంటే జడ్జ్ చేసుకోగలరు, క్యాపబిలిటీ ఉంటుంది వాళ్ళలో. రైట్. లక్ష్మణ్ గారు నిజామాబాద్ నుంచి. హలో మేడం. హలో లక్ష్మణ్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ డౌట్ ఏంటి అడగండి. మేడం పీజీ కోసం మీ కన్సల్ట్ నుంచి పంపుతారా? పీజీ చేయలేదు. పీజీ చేయాలంటే సెంట్రల్ అమెరికాలో అది వీలు కాదండి. అంటే అక్కడ చేసిన స్టూడెంట్స్కి అవకాశాలు ఉంటాయి. మీరు పీజీ చేయాలంటే కనుక మేము ప్రమోట్ చేస్తున్న అదర్ కంట్రీస్లో లైక్ మీరు యూరోప్ కంట్రీస్లో జార్జియా ఉంది, జార్జియాకి రావచ్చు. మీరు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మా స్క్రోలింగ్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే మీకు వివరాలు అందించడం జరుగుతుందండి. ఇందాక యుఎస్ఎంఎల్ఈ అని చెప్పారు, అంటే ఇప్పుడు సెంట్రల్ అమెరికాలో చదువుకోవాలంటే కనుక మెడిసిన్ ముందుగా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది? లేదండి, అది సెంట్రల్ అమెరికా బయట అబ్రాడ్ కంట్రీస్లో మెడిసిన్ కోసం వెళ్ళే కంట్రీస్కి ఏది కూడా ఎంట్రన్స్ టెస్ట్లు అంటూ ఏముండవు. సో ఓన్లీ వాళ్ళు ఇంటర్ మెరిట్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. జనరల్గా ఒక 60% అంటే అబవ్ వాళ్ళు వెళ్ళొచ్చు. అట్లాగే ఏజ్ లిమిట్ పరంగా కూడా వీళ్ళకి రిస్ట్రిక్షన్స్ మరి ఆల్మోస్ట్ 40 years వరకు కూడా మెడిసిన్ చేసుకునే అవకాశాలు సెంట్రల్ అమెరికాలో ఉన్నాయి. చైనా, ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్లో కూడా వాళ్ళకి ఆఫర్ చేస్తారు. సో కొంతమంది బీడీఎస్ చేసిన వాళ్ళు, కొంతమంది డాక్టర్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, స్పెషలైజేషన్ కావాలనుకున్న వాళ్ళు, కొన్ని అంటే వేరే రంగాల్లో ఉన్న వాళ్ళు, బైపీసీ తీసుకుని వేరే రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డాక్టర్ కావాలి అనుకుంటే ఇట్లా కూడా వాళ్ళు కళ నెరవేర్చుకోవచ్చు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే సెంట్రల్ అమెరికాలో, అందుకే ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ఇష్టపడుతుంటారు. రైట్. కరీంనగర్ నుంచి సురేష్ గారు కాల్ చేశారు. హలో సురేష్ గారు, నమస్తే అండి. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సార్. ఇప్పుడు ఎంబీబీఎస్ సెంట్రల్ అమెరికా అంటున్నారు సార్. దీనికి అంటే మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఎంసెట్ తోనే అవుతుందా, లేకుంటే అక్కడ ఏమైనా అదర్ టెస్ట్స్ ఏమైనా ఉంటాయి? అంటే అక్కడ వెళ్ళటానికి ఇతర టెస్ట్లు ఏమి అవసరం లేదండి, ఎంసెట్ కూడా అవసరం లేదు. ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగానే దీనిలోకి ఎంట్రీ తీసుకోవడం జరుగుతుందండి. డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తారా సార్? అవునా, అబౌవ్ 60% ఉంటే డైరెక్ట్ అడ్మిషన్ వస్తుందండి. రైట్. ఇక చాలా వరకు ఏమనుకుంటారంటే మ్యాక్సిమం మనం ఎప్పుడైనా సరే పిల్లల్ని అంత దూరం పంపిస్తున్నప్పుడు పేరెంట్స్కి స్టూడెంట్స్కి మధ్య ఇంటరాక్షన్ అనేది చాలా అవసరం. అంటే వాళ్ళు ఎలా ఉన్నారని తెలుసుకోవాలి ఉంటుంది. అంటే మధ్యలో మీరు ఏమైనా బ్రిడ్జ్గా మెయింటైన్ చేయడం కానీ, వాళ్ళకి ఎప్పుడైనా కాల్స్ కానీ, లేకపోతే హోమ్ సిక్ ఇలాంటి ఫీలింగ్స్ ఏమైనా కానీ? తప్పకుండా. అంటే బయటికి అంటే సెంట్రల్ అమెరికా అయితే చాలా దూరం, అంటే డైరెక్ట్ ఫ్లైట్ కూడా డిఫరెంట్ ఆప్షన్స్లో వెళ్ళాల్సి వస్తుంది. సో అక్కడి నుంచి అంటే వెంటనే వెళ్ళిన వాళ్ళు వెంటనే రావడం కూడా సాధ్యపడిన విషయాలు ఉంటాయి. అయితే ఇప్పుడున్న టెక్నికల్ దీనివల్ల, సాంకేతిక దీనివల్ల అందరికీ రోజు పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్కైప్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, ఈవెన్ ఫోన్స్ కూడా, వైబర్ ద్వారా కూడా వాళ్ళు రెగ్యులర్గా రోజు అంటే మనకి రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ పిల్లలు పేరెంట్స్తో అందుబాటులో మాట్లాడుతూనే ఉన్నారు. సో అట్లాగే మాకుతో కూడా వాళ్ళు ఇంటరాక్షన్ ఉంటుంది. సో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఇమీడియట్గా వాళ్ళు సాల్వ్ చేయడానికి కంప్లీట్గా మేము టోటల్గా అందుబాటులో ఉంటాం వాళ్ళకి, పేరెంట్స్ కూడా. ప్లస్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, వాళ్ళ అటెండెన్స్ ఎలా ఉంది, ఇలాంటి వివరాలన్నీ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు పేరెంట్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్స్ ఏమవుతున్నాయి, వాళ్ళు అటెండ్ కావట్లేదు, లేకపోతే ఫెయిల్ అయ్యారు, ఇవాళ కొంచెం వాళ్ళని కేర్ చేసుకోండి, వాళ్ళని కొంచెం వాళ్ళ మందలించండి అనే టైప్ కూడా వాళ్ళకి పేరెంట్స్కి మేము సపోర్ట్ చేస్తాం. ఓకే ఓకే రైట్. గజ్వేల్ నుంచి రజనీ కాల్ చేశారు. హలో హలో, లైన్ కట్ అయినట్టుందండి. అలాగే మీరు చెప్పారు ఎంసీఐ ఒకటి, అంటే యుఎస్ఎంఎల్ఈ ఒకటి, ఎంసీఐ అంటే ఏంటండి? ఎంసీఐ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ మెడికల్ క్వాలిటీని అంతా కూడా చెక్ చేసే కౌన్సిల్ అనమాట. అంటే డాక్టర్స్గా వెళ్ళేటోళ్ళు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అవ్వాలి.
ఓకే. సో అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఇండియాలో వచ్చిన వాళ్ళకి అయితే టెస్ట్ లేదు. సో కమింగ్ ఇయర్స్లో ఇండియాలో వాళ్ళు ఎంబీబీఎస్ చేసినా సరే ఎగ్జిట్ ఎంట్రన్స్ అని చెప్పేసి ఒకటి పెట్టాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేస్తుంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంతా కూడా పరిశీలనలో ఉంది. అది కనుక జరిగితే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంసీఐ క్లియర్ చేయడం, వీళ్ళు ఎగ్జిట్ ఎంట్రన్స్ రాసుకోవడం రెండు కూడా ఈక్వల్ ఉంటాయి. సో అప్పుడు సేమ్ అంటే క్వాలిటీ పరంగా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎలాంటి డిఫరెన్స్ కూడా ఉండదు ఇండియాలో చేసినా బయట చేసినా. ఇప్పుడైతే ఎంసీఐ అయితే మన ఇండియాలో చేసిన వాళ్ళకైతే ఎంసీఐ అవసరం లేదు, కానీ బయట కంట్రీస్ వచ్చిన వాళ్ళు ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ రావాలి. అంటే అది 300 మార్క్స్ ఉంటుంది. వీళ్ళు ఏదైతే బేసిక్ సైన్స్ అండ్ క్లినికల్ రొటేషన్స్లో వాళ్ళు ఏదైతే చదువుకున్నారో, యూఎస్ఎంఎల్ఏ కూడా అంతే, వాళ్ళు ఏవైతే చదువుకున్నారో వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో వాళ్ళు తరువుగా ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళకి అవి క్లియర్ చేయడం ఇబ్బంది ఉండదు. అలాగే కొంతమంది హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ వాటికి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. కొంతమంది ఏదైనా అంత స్ట్రాంగ్ లేవనుకున్న వాళ్ళు ఆ ట్రైనింగ్ సెంటర్స్లో ట్రైన్ అయ్యి ఎగ్జామ్ ఎంసీఐ క్లియర్, అంటే ఎంసీఐ ఎగ్జామ్ ఇప్పుడైతే ఇయర్లీ ట్వైస్ రన్ చేస్తున్నారు. ఆన్లైన్ ఎగ్జామ్ ఉండేది, 300 మార్క్స్ ఉంటుంది, 150 మార్క్స్ పాస్ పర్సెంటేజ్, 50% వస్తే చాలు అనమాట. సో సెంట్రల్ అమెరికా పరంగా చూసుకుంటే కనుక అక్కడ చేసిన వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే 70% అబౌవ్ వాళ్ళు పాస్ పర్సెంటేజ్ ఉంది ఎంసీఐ స్క్రీనింగ్లో. సో అట్లా కూడా అది స్ట్రాంగ్ రికార్డ్, అంటే సక్సెస్ఫుల్ పాయింట్ అనమాట. ఓకే, అంటే మీరు చెప్పారంటే సెంట్రల్ అమెరికాలో మంచి పర్సెంటేజ్తో బయటకు వస్తున్నారని. ఒకవేళ వాళ్ళకి ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటాయి కనుక వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, తర్వాత కోర్సెస్ మార్చడం కానీ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు అంటే కంటిన్యూ చేస్తూ బ్యాక్లాగ్స్ ఉన్న వాటిని క్లియర్ చేసుకోవచ్చు వాళ్ళు. సో ప్రతి సబ్జెక్ట్కి అంటే ఫస్ట్ వాళ్ళు అంటే వన్ టైం ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజులోనే వాళ్ళు 2 అటెంప్ట్స్ చేయొచ్చు ఒక సబ్జెక్ట్కి. సో ఆ 2 అటెంప్ట్స్లో జనరల్గా అయితే ఆ 2 అటెంప్ట్స్లో పాస్ అవుట్కి ట్రై చేయాలి. సో ఎప్పుడైనా సరే బ్యాక్లాగ్స్ లేకుండా ఉండటం బెటర్, సజెస్ట్ చేయటం అయితే కనుక. ఉంటే కనుక 2 అటెంప్ట్స్ లోపల కంప్లీట్ చేయడం ఇంకా బెటర్గా ఉంటుంది. అంటే అక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుంది? మాక్సిమం వాళ్ళ సపోర్ట్ ఉంటేనే స్టూడెంట్స్ ఎంతైనా బాగా చదువుకోగలుగుతారు కాబట్టి అక్కడ ఫ్యాకల్టీ వెరీ స్ట్రాంగ్ అండి. సో అక్కడ వర్కింగ్ డాక్టర్స్ ఫ్యాకల్టీస్గా ఉన్నారు. సో చాలామంది యూఎస్ నుంచి వచ్చిన ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో యూఎస్ సిస్టమ్ అంతా కూడా యూఎస్ ఫాలో అవుతుంది. అంటే యూఎస్ఎంఎల్ఏకి ఎవరైతే క్వశ్చన్స్ అవి ప్రిపేర్ చేస్తారో ఆ బోర్డులో ఉన్నారో వాళ్ళే సెంట్రల్ అమెరికా వాళ్ళకి కూడా క్వశ్చన్స్ పేపర్ సెట్ చేయడం జరుగుతుంది. సో అలాగే అక్కడ ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఏ రోజు క్లాసెస్ జరిగితే ఆ రోజు జరిగిన క్లాసెస్ సంబంధించిన అయిపోయిన తర్వాత మెటీరియల్ మొత్తం ఆ రోజు ఏమైతే టీచ్ చేశారో వాళ్ళకి మెయిల్కి ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ మళ్ళీ మెయిల్కి పెడతారు. సో అలాగే ఎప్పుడైనా సరే ఫ్యాకల్టీస్ 24 అవర్స్ అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే జస్ట్ మెయిల్ పెట్టినా సరే, ఫోన్ కాల్ ద్వారా అయినా సరే స్టూడెంట్స్ డౌట్స్ అంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ చాలామంది చెప్పిన విషయం. సో ఇక్కడ డౌట్ వచ్చిందంటే ఇమీడియట్గా చాలా ఓపికగా వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతుంది. లోకల్ పీపుల్ కూడా చాలా వెరీ ఫ్రెండ్లీ ఉంటారంట అక్కడ. అలాగే ఇప్పుడు కొత్త అంటే మన టెక్నికల్ దాంట్లో ఒక ట్యాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రతి సబ్జెక్ట్ మీద లెక్చర్స్, ఆన్లైన్ లెక్చర్స్ ఉంటాయి. సో ఏ పాయింట్ ఏ టాపిక్ మిస్ అయినా కూడా వాళ్ళు దాని ద్వారా కూడా వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. టెక్నాలజీ పరంగా వాళ్ళకి ఇబ్బంది లేదు. ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, అనాటమీ ఈ సంబంధించిన అన్నిటికి సంబంధించిన ల్యాబ్ ఫెసిలిటీస్, ఫుల్ ఫ్లెడ్జ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే లైబ్రరీ పరంగా ఆలోచిస్తే లైబ్రరీ పరంగా అన్ని బుక్స్ కూడా, సో అన్ని వాల్యూమ్స్, ఇండియన్ ఆథర్స్ బుక్స్ కానీ, సో యూఎస్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్న మెయిన్ బుక్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో జరుగుతుంది. అలాగే ఇవి సీడీలు దొరుకుతాయి, డిజిటల్ లైబ్రరీ ఉంది. సో అక్కడ డివిడీస్ అవన్నీ కూడా వాళ్ళు చూసుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు చదువుకోవాలి అంటే అంత శ్రద్ధ పెట్టి చదువుకున్న వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ వెరీ స్ట్రాంగ్ ఉంది. ఓకే, వాళ్ళు యూస్ చేసుకుని వాళ్ళకి తెలియటం ఉంటే కనుక సక్సెస్ అవ్వచ్చు గ్యారంటీగా. ఓకే, సోనీ కరీంనగర్ నుంచి. హలో సోనీ గారు, నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ డౌట్ ఏంటి అడగండి. ఎంబీబీఎస్ తర్వాత పీజీ ఫ్రీ ఏమైనా ఉంటుందా? పీజీ చేయాలంటే ఫ్రీగా మీరు పీజీ చేయాలంటే యూఎస్ఎంఎల్ఈ స్టెప్ 1 స్టెప్ 2 రాసుకొని యూఎస్కి వెళ్తే కనుక మీరు అక్కడ రెసిడెన్సీ అంటారు పీజీ ప్రోగ్రామ్ని, రెసిడెన్సీ ఫ్రీగా చేసుకోవచ్చు. స్టైఫండ్ కూడా ఉంటుందండి. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. నిజంగా అంటే మెడిసిన్ గురించి సెంట్రల్ అమెరికాలో చాలా మందికి డౌట్స్ ఉంటాయి. మాక్సిమం పార్ట్ వరకు మనం క్లియర్ చేసాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ. చూసారుగా, ఇది వాళ్ళ కెరియర్ పాయింట్. స్టే ట్యూన్ టు బేసిక్స్ న్యూస్ యాజ్ ఇట్ ఈస్.